బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలని ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతూ మత్స్యకార భరోసాని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు చేసి ఎవరైతే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తేదీన వారి అకౌంట్లో వేస్తూ వారి జీవితాలకి ఒక వెలుగులు నింపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఒక దార్శనికుడైనటువంటి ప్రధాని యొక్క ఆధ్వర్యంలో మత్స్యకారుల్ని నిరంతరం కాపాడుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వాలే. బీసీలను గుర్తించి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి సముచితమైన ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మత్స్యకారులకు అందరికీ కూడా వలలు కొనుగోలు కోసం కానీ, బోట్లు కొనుగోలు దానికి కానీ అన్నిటికీ కూడా సబ్సిడీ రూపంలో 60% సబ్సిడీ ఇచ్చి 2019 వరకు మన తీరంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ కూడా సబ్సిడీలో ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మత్స్యకారు సోదరులు ఎప్పుడు కూడా తెలుగుదేశం వైపు నిలబడ్డారు, తెలుగుదేశంతోనే కొనసాగుతున్నారు, తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నారు, తెలుగుదేశం వల్లనే ఈరోజు ఫలితాలు పొందుతూ ఉన్నారు. దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి సూచనలు కలగలిపి ఈరోజు 2014లో స్టార్ట్ అయినటువంటి హార్బర్ల నిర్మాణం, మన సాగర తీరంలో హార్బర్లు నిర్మాణం తలపెట్టాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. 2014లో దానికి సంబంధించిన డిపిఆర్లు తయారు చేయటం, ఈ డిపిఆర్లు తయారు చేసేటువంటి క్రమంలో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంటు, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2008లో కృష్ణపట్నం పోర్టు నుంచి 160 కిలోమీటర్ల దూరం ఎక్కడ కూడా ఎటువంటి పోర్టు పెట్టడానికి లేదని జీవో ఇచ్చి మత్స్యకారులకి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు. దాన్ని తొలగించి ఆ జీవోను సవరించి ఎక్కడైనా పోర్ట్లు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ పెట్టుకోవచ్చు అని జీవోను తెచ్చి డిపిఆర్లు తయారు చేసి 2017వ సంవత్సరంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కోసం కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, మ్యారిటైమ్ అనుమతులు కానీ అన్నీ కూడా తీసుకొని 2019 మార్చి 7వ తేదీన దీనికి చట్టబద్ధత కల్పిస్తూ జీవో తీసుకురావడం జరిగింది. 158 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించే విధంగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో 2019 మార్చి 8వ తేదీన దానికి జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా దాన్ని మంజూరు చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2 సంవత్సరాలు కాలయాపన చేసి 2021లో అన్ని అనుమతులతో వచ్చినటువంటి హార్బర్కి టెండర్లు పిలవటం, ఆ టెండర్లలో జరిగినటువంటి పరిస్థితుల్లో హార్బర్ నిర్మాణం చేయటం, ఈ నిర్మాణం చేయించే ముందే ప్రభుత్వాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి హార్బర్లను అన్నింటినీ కూడా అధ్యయనం చేసినప్పుడు నిజాంపట్నం హార్బర్ 15 ఎకరాల స్థలంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి హార్బర్ నడుస్తుంది. కాకినాడ హార్బర్
12 ఎకరాల్లో నడుస్తుంది. మచిలీపట్నం హార్బర్ కొద్ది స్థలంలోనే ఉంది. దేశంలో అత్యంత పెద్దదైనటువంటి విశాఖపట్నం హార్బరు 64 ఎకరాలలో ఉంటే ఈ రోజున జువ్వలదిన్లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ 115 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించి అధునాతన సాంకేతిక విధానంలో దీన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పే ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. 115 ఎకరాల్లో ఫిషింగ్ చేసేది కొద్ది ఎకరాల్లో మాత్రమే. మత్స్యకారులకు మంచి రేట్లు రావాలి, సముద్ర సంపద దళారుల చేతిలో మోసపోకుండా, ఎక్కడికో ఎగుమతులు చేసుకోకుండా ఈ హార్బర్లోనే ఫుడ్ బేస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఏర్పాటు చేయగలిగితే ఇక్కడే చేపల సముద్రంలో నుంచి తీసుకొచ్చినటువంటి మత్స్య సంపదని ఇక్కడే ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కొనుగోలు చేయటం, వాటిని ప్రాసెసింగ్ చేయటం, ఈ ప్రాసెసింగ్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్గా మార్చుకోవటం, దీన్ని ఎక్స్పోర్ట్ చేయటం, లేదంటే నేషనల్ వైజ్గా అమ్ముకునే విధంగా ఫిష్ బేస్డ్ ఇండస్ట్రీస్ కోసమే ఈరోజు 115 ఎకరాలు తీసుకొని దాంట్లో హార్బర్ నిర్మించడం జరిగింది. 1976 సంవత్సరంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి హార్బర్ ఇప్పటికీ కూడా ఇండస్ట్రియల్ సముదాయంతో కలిపి ఫిషింగ్ హార్బర్ ఉండేది 64 ఎకరాలు. ముఖ్యంగా మత్స్యకార సోదరులు ఈరోజు ఫిషింగ్ చేసి దాన్ని గట్టుకు తీసుకొచ్చి క్వే దగ్గర అంటే జెట్టి దగ్గర లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి కొద్ది ఎకరాల్లో మాత్రమే ఉంటుంది. మిగతాదంతా కూడా ఈ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫిష్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికంటే మెరుగైన విధంగా ఈరోజు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో నిర్మాణాలు చేపట్టేందుకు, మత్స్యకారు జీవితాలకు వెలుగులు నింపేందుకు, దళారుల వ్యవస్థను రద్దు చేసేందుకు, మత్స్యకార సంపదకు విలువ వచ్చేందుకు ఈ రోజున అక్కడ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో సాగర్ డిఫెన్స్ అనే ఒక కంపెనీ ముందుకు రావటం, ఈరోజు సాగర్ డిఫెన్స్కి 29 ఎకరాల భూమిని కేటాయించడం, ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి 22 ఎకరాల భూమిని, జెట్టి ప్రాంతంలో 7 ఎకరాల భూమిని ఇవ్వటం, దీనివల్ల సముద్రంలో జరిగే మార్పులు, మత్స్యకారుల సోదరులకి చేపలు ఎక్కడున్నాయో శాటిలైట్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, సముద్రంలో తప్పిపోయిన బోట్లు కనిపెట్టడం, సముద్రంలో జరగబోయేటువంటి అవకతవకలు, సైక్లోన్స్, డిప్రెషన్స్ ఏర్పడ్డప్పుడు ముందు సమాచారం ఇవ్వటం, అన్నిటికీ ఉపయోగపడి మత్స్యకారులకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున సాగర్ డిఫెన్స్ వారికి ఇండస్ట్రియల్ ఏరియాలో స్థలం ఇస్తే దుర్మార్గంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి వ్యక్తులు అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని అధోలోకానికి తొక్కి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ఆర్థిక వ్యవస్థ ఈరోజు కోలుకోలేని స్థితిలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 22 నెలల కాలంలోనే ఆర్థిక పరిపుష్టిని సాధిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ప్రజలు మర్చిపోయారని, ప్రతిపక్ష పార్టీలను గుర్తించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లేనిపోని విషయాలలో సమైక్యంగా జీవించేటువంటి మత్స్యకారుల సోదరులలో కల్లోలాన్ని క్రియేట్ చేస్తూ ఈ రోజున సాగర్ డిఫెన్స్ వారికి ఇచ్చినటువంటి హార్బర్లో ఉన్నటువంటి స్థలం మీద ఈరోజు లేనిపోని విషయాలు ప్రజలకి తెలియజేస్తూ ఈ రోజున వారు వైసీపీ చేస్తున్నటువంటి ఆగడాలను ఖండిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వాలు తప్పు చేస్తే విమర్శించవచ్చు, కానీ ప్రజలలో అల్లకల్లోలు సృష్టించడం, లేనిపోని అపోహలు సృష్టించడం, లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించడం,
చేస్తే ఇది ప్రజలు ఏదో ఒక రోజు వాస్తవాలు తెలుసుకొని తిరస్కరించేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కావలిలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కు తీసుకురావాలని జిల్లా వైఎస్ఆర్సీపీ యొక్క నాయకులందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి మత్స్యకారులకు చెందాల్సినటువంటి సంపదను చెందనీయకుండా వాళ్ళల్లో అనైక్యతను తీసుకురావటం ఇది పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఇప్పటికీ హార్బర్లో దాదాపు 50 బోట్లు కొనివ్వాలని స్థానికంగా ఉండే మత్స్యకారులకు అందరూ కూడా ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద 1,20,00,000 రూపాయలు విలువ చేసేటువంటి బోట్లు కొనిచ్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 40% సబ్సిడీతో పాటుగా ముఖ్యంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు సిఎస్ఆర్ ఫండ్స్లో కూడా అదనంగా ఇంకొక 20% ఇచ్చి వాళ్ళ చేత బోట్లు కొనిపించి వాళ్ళందరూ కూడా ఎక్కడికో దూర ప్రాంతాలకు వలసలు పోకుండా ఈ ప్రాంతంలోనే మత్స్యకారులు చేపలు పట్టుకునేటట్టు చేయాలి. వాళ్ళందరూ కూడా ఈ హార్బర్ మీద ఆధారపడి జీవించాలి. వాళ్ళకి సరైన రేటు వచ్చి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి అని ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతుంటే దీన్ని భయభ్రాంతుల మధ్య లేనిపోని అపోహల మధ్య ఈరోజు ప్రజలని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ దయవుంచి లోకల్ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవద్దని, మత్స్యకారుల అభ్యున్నతికి ఏ రోజు పాటుపడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మత్స్యకారుల కోసం ఏదో చేస్తామని ముందుకు వచ్చి లేనిపోని మాటలు చెప్పడం సభ్యత కాదని, మత్స్యకార భరోసా 4,000 నుంచి 10,000 చేస్తే మా పార్టీ మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10,000 నుంచి 20,000 చేసి మీరు ఇచ్చింది 10% మత్స్యకారులకు ఇస్తే మేము 80% మత్స్యకారులకు ఈరోజు మత్స్యకారుల భరోసా ఇస్తూ బోట్లను సబ్సిడీ ద్వారా ఇస్తూ ఇటీవల కాలంలోనే కావలి నియోజకవర్గంలో దాదాపు 170 మందికి మోటార్లకు కూడా 40% సబ్సిడీ ఇచ్చి మత్స్యకారుల కోసం నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుంటే గత 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కానీ ఒక వల కానీ ఒక బోటు కానీ ఒక సైకిల్ కానీ ఒక మోపెడ్ కానీ ఏది కూడా ఇవ్వకుండా మత్స్యకారుల జీవితాలలో వెలుగుల కోసం ప్రయత్నం చేయకుండా మీ సొంత గుత్తేదారులకి కాంట్రాక్టర్ల కోసం వర్కలు ఇచ్చారే తప్ప మీరు అంటూ మత్స్యకారులకు ఏమీ చేయనటువంటి మీరు ఈరోజు ప్రజలలో అనైక్యత తీసుకురావడం మంచి పద్ధతి కాదని స్థానిక నాయకులు కూడా తెలుసుకొని ప్రశాంతంగా జీవించి సముద్ర తీరాన్ని జీవించేటువంటి మత్స్యకారుల జీవితాల్లో మీరు విషాదాలు నింపొద్దని, రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయొద్దని, మత్స్యకారుల జోలికి రావద్దని, మత్స్యకారుల యొక్క జీవిత సరళిలో మార్పులు తేవడానికి మీరు ప్రయత్నం చేయొద్దని వైసీపీ నాయకులని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు దేనికి మీ ఉనికి కోల్పోతున్నటువంటి తరుణంలో మిమ్మల్ని ప్రజలు గుర్తించుకునేటువంటి లేని పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చి మత్స్యకారుల జీవితాలకి గుదిబండగా మారొద్దని వైసీపీ నాయకులను కూడా తెలియజేస్తూ 15వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ రాకపోయినా బయట వలసల నాయకులు తీసుకొచ్చుకొని వాళ్ళ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చుకొని జరుపుకునేటువంటి ఏనా స్థితికి వచ్చినటువంటి వైసీపీని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మీ ఉనికి కోల్పోబోతుంది. ఇటువంటి జిమ్మిక్కులు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారని కూడా హెచ్చరిస్తూ రేపు జరిగేటువంటి జగన్ గారి కార్యక్రమానికి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ రారని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మత్స్యకారుల సోదరులకు తెలియజేస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా.